మేడం చెప్పండి, ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్. జగన్మోహన్ రెడ్డి న్యాయ వ్యవస్థకు ఈ విధమైనటువంటి తాయిలాలు ఇవ్వచ్చు. గతంలో టీటీడీ ఆఫర్ కావచ్చు, సభ్యులు ఇప్పుడు 2 కోట్ల రూపాయల వాచి అనేటటువంటి విమర్శలు కావచ్చు, ఏం చెప్తారు? ముఖ్యంగా ఈ తాయిలాలు ఇచ్చే అలవాటు అది ఇప్పటికిప్పుడు వచ్చింది కాదండి. ఏదైతే పాపం ఆయన జాంగ్ జికిడి ఫ్రెండ్ గాలి జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి, ఇది బళ్ళారి మైన్స్ దగ్గర నుంచి జడ్జిని 100 కోట్లు పెట్టి కొందామా 200 కోట్లకి బేరం ఆడదామా అనే ఒక స్కామ్లో ఇద్దరు నిష్ణాతులు. ఒకడు ఏమీ లేని స్థాయి నుంచి బంగారు బాత్రూములు కట్టుకునే స్థాయికి, ఈయన మన సొమ్ముతో 450 కోట్లతో ఇల్లు కట్టుకునే స్థాయి. అదే రకంగా 43,000 కోట్లు స్కామ్. వీటన్నిటికంటే మించి ఎక్కడైనా తప్పించుకున్నారు కానీ ఒక జడ్జి దగ్గర దొరికిపోతున్నారు. ఎగ్జిక్యూటివ్ వీళ్ళ కాళ్ళ కింద చెప్పులాగా ఐఏఎస్ చదువుకున్న వాడిని డైరీ పట్టుకొని వీళ్ళ ఇంటి చుట్టూ వాచ్మెన్ డ్యూటీ చేపిస్తున్నారు, పోలీసుల్ని పరిగెట్టిస్తున్నారు. వ్యవస్థలో ఇక ఇండిపెండెంట్ బాడీ అని ఒక్క జ్యుడిషియరీ మాత్రమే నిలబడి ఉంది. సో న్యాయదేవత, ఇక న్యాయదేవతకు కూడా ఈరోజు బేరం పెట్టే పరిస్థితి అంటే 2 కోట్లు ఖరీదైన వాచ్ ఇచ్చింది ఎవరండి? ధర్మారెడ్డి. ధర్మారెడ్డి క్యాడర్ ఏంటండి? టీటీడీలో కీలక పోస్ట్ కదా పాపం. అంత పెద్ద పోస్ట్లో ఉన్న వ్యక్తి ఎవరైనా సర్వసాధారణంగా పెళ్ళిళ్ళకి గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు ఎవరైనా స్టేజ్ మీద ఇస్తాం కదా, ఒక గ్లాస్ ఇచ్చినా, వెండి గ్లాస్ ఇచ్చినా, వెండి గిన్నె ఇచ్చినా, బొకే ఇచ్చినా, షాల్ కప్పినా, ఏదైనా. పాపం ఈయన జడ్జి గారు దిగి వస్తుండగా గబగబా ఇతను ఏదైతే ధర్మారెడ్డి గారు లేకపోతే వేమూరి ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ వస్తుంటే అతను రాజ్యసభ సభ్యుడు కదా అనుకుంటూ చెప్పండి అంటే, పాపం మన ధర్మారెడ్డి గారు బ్యాగ్లోంచి బంగారపు వాచి తీసి డైమండ్స్తో పొదగబడిన బంగారు వాచ్ని బయటికి తీసి చూపించారు. ఏంటిది? వాట్ నాన్ సెన్స్, గెట్ అవుట్ అని పంపించి అందరూ అంటారు బయటికి ఎందుకు చెప్పలేదు అని. ఎవరు చెప్తారు? ఎందుకు చెప్తారు? ఎందుకంటే ఎన్నో జడ్జిమెంట్లు ఇచ్చే జడ్జిలు నిరభ్యంతరంగా నిష్పక్షపాతంగా జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎన్నో ఆఫర్లు వస్తాయి, అవన్నీ తిరస్కరిస్తారు. నాకు ఇన్ని ఆఫర్లు వచ్చినాయి, నేను తిరస్కరించాను అని వాళ్ళు చెప్పకూడదు. కానీ ఎవరికి కంప్లైంట్ చేయాలి? సో ఏదైతే 2 కోట్లు విలువైన వాచ్ ఇచ్చినప్పుడు నాన్ సెన్స్, వాట్ ఈస్ దిస్, గెట్ అవుట్ అని చెప్పి కంప్లైంట్ రేస్ చేసి సుప్రీంకోర్టు లెవెల్కి ఏదైతే జడ్జి గారికి వీళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశారు. అప్పట్లోనే అది 21 అండి. 21 మీరు గమనిస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యాక రాజధాని ఇష్యూ కీలకంగా జరుగుతున్నప్పుడు 5 కోట్లతో ముకుల్ రోహిత్ అడ్వకేట్ని ఆంధ్రాలోకి దించుతున్నప్పుడు హైకోర్టుకి బహుశా ఆ తరుణాలు అయి ఉంటాయి. అందులోనూ పెళ్ళి ఎక్కడండి? ఉత్తరాంధ్రలో. జడ్జి గారు ఉత్తరాంధ్ర జడ్జి గారు ఏమో పాపం. అయితే ఉత్తరాంధ్రలో బంపర్ ఆఫర్లు కూడా ఇస్తారండి. 2 కోట్లు వాచ్తో అయిపోదండి. నీకు అక్కడ సైట్లు ఇస్తాను, ఇక్కడ సైట్లు ఇస్తాను, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇది మీరు ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉందంటే తాటింది అనేవాడు ఉంటే తలంది అనేవాడు ఉంటాడు. ఒకవేళ హైకోర్టు జడ్జిని కొనేసి తీర్పు ఇచ్చారే అనుకోండి, సుప్రీంకోర్టు జడ్జి లేడా? అంటే అందరు జడ్జిలు వీళ్ళు చిల్లరేస్తే పడిపోతారు అనుకుంటున్నారా? నిజాయితీగా నిష్పక్షపాతంగా ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ అని 1975 ఎమర్జెన్సీ కేసుకు సంబంధించి అలహాబాద్ హైకోర్టులో ఒక జడ్జి గారు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఇస్తే సుప్రీంకోర్టు దానికి సంబంధించి అప్పుడు ఎవరైతే ఇందిరాగాంధీ అన్నారు, నేను నెహ్రూ గారి కూతురుని తెలుసా, నీకు ఎంత కావాలి అంటూ బేరాలాడుతున్న తరుణంలో ఒక జడ్జిని కొనగలిగే స్థాయి నీది కాదు అంటూ అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చి రాజనారాయణ గారికి ఫేవర్గా మంచిగా వచ్చింది. అంటే నిజాయితీ గల జడ్జిలు 100లో 90% ఉంటారండి. ఈ గాలి జనార్దన్ రెడ్డి గారు ఎవరైతే 100 కోట్లు ఆఫర్ చేసిన జడ్జి కూడా నిజాయితీ పరుడే. కానీ ప్రతి ఓడు ఒక సున్నాకు పడిపోతాడంటారు చూడండి. ఈ 0.00000 దాటి 1 కోటి నుంచి 100 కోట్లకి వెళ్ళిపోతే పాపం ప్రలోభాలకి లోనయ్యారండి. అసలు అలాంటి ప్రలోభాలు పెట్టకూడదు. జడ్జిల్ని ఎవరు కలవరు, ఎవరిని జడ్జిలు కలవడానికి వీల్లేదు. కొన్ని రిస్ట్రిక్షన్స్లో ఉంటారండి జడ్జి బంగ్లా కానీ జడ్జి గారి నివాసం కానీ. మరి ఈ జడ్జిలందరూ ఎట్టకేలకు వచ్చే ప్రదేశం ఏంటి అంటే మా వెంకటేశ్వర గుడి అండి బాబు. తిరుమల తిరుపతి దేవస్థానానికి రాని జడ్జి లేడండి. అంటే జడ్జి దేవుడితో సమానం అని మీ లార్డ్ అని మేము ఎలా సంపాదిస్తామో ఆ దేవుడి దగ్గరికే వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. రాష్ట్ర భవిష్యత్తుకి రాజ్యాంగాన్ని కాపాడడం కోసం మాకు ధైర్యాన్ని ఇవ్వు నాయనా అని వేడుకుంటారు. అటువంటి అడ్డా అయినటువంటి తిరుపతి గడ్డలో ఈ ధర్మారెడ్డి గారిని కూర్చోబెట్టి ఏది మన అసిస్టెంట్ ఈవోనా ఆయన క్యాడర్ కొత్తగా సృష్టించిన పోస్టులు అండి ఇవన్నీ, కొత్తగా సృష్టించిన పోస్టులు. సో ఆ పోస్టులలో వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రసాదం ఇస్తారా, అక్షంతలు ఇస్తారా అని ఎదురు చూసే వాళ్ళకి బంగారు పద్మావతమ్మలు, బంగారు వెంకటేశ్వర స్వాములు ఇవన్నీ ఇస్తారు. బంగారం లేక ఎక్కడి దాకా వచ్చారా? వాళ్ళకి కావాల్సింది దేవుడిని 2 నిమిషాల దగ్గర నుంచి చూపించి ఆ తిరుపతి లడ్డో దేవుడికి సంబంధించిన వెన్న ఉంటుందండి,
పొద్దున పుట్ల స్వామివారికి కైంకర్యాలలో ఉండేటటువంటిది. దానికోసం తెల్లవారుజామున 5ంటికి 6ంటికి హైకోర్టు జడ్జిలు అందరూ వచ్చి ఎదురు చూసిన తరుణాలు చూసాం మేము. సో బంపర్ ఆఫర్లు అనమాట. అంటే మా జడ్జిని కొనేసి మా రాజధాని మాకు కాకుండా చేసేసి వైజాగ్కి తీసుకెళ్ళిపోదాం అనుకున్నావా? నువ్వు సంచిలో పెట్టుకునే వస్తువు అనుకున్నావా? నిన్ను మొత్తం మడిచి పక్కన పెట్టగల సమర్థత గల రాజధాని గుర్తుపెట్టుకోండి. సో ఖచ్చితంగా జడ్జిల్ని డబ్బులతో కొనలేని పరిస్థితి. రాజధాని పట్ల నిజాయితీగా ప్రవర్తిస్తున్నటువంటి జడ్జిలు, అమరావతి రైతులు నమ్ముకుంది న్యాయదేవతని, గౌతమ బుద్ధుడిని. అమరావతి అంటే దేవతల రాజధాని. సో ఖచ్చితంగా ఇలాంటి జడ్జిలు ఉన్నంత వరకు న్యాయస్థానాల మీద నమ్మకం కలిగి ఉంటామండి. 2 కోట్లు వాచి కాదు, 20 కోట్లు ఇస్తానన్నా, 200 కోట్లు ఇస్తానన్నా తలవంచకుండా మా అమరావతిని కాపాడినటువంటి జడ్జిలకి పాదాభి వందనాలు. థ్యాంక్ యూ మేడం. ఏదైతే ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారింది, జడ్జీలను కూడా ప్రలోభాలకు గురి చేసే పరిస్థితి ఏదైతే ప్రస్తుతం వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్నటువంటి పరిస్థితి ఉందనే దానికి చెక్ పెడుతూ, ఏదైతే న్యాయ వ్యవస్థలో అందరూ అమ్ముడుపోయేటటువంటి వాళ్ళు ఉండరు అనేటటువంటి దానికి నిదర్శనంగా కూడా కొన్ని ఉదాహరణలతో కూడినటువంటి జడ్జిమెంట్లు కావచ్చు, కొంతమంది న్యాయమూర్తులకు సంబంధించి కావచ్చు, సీనియర్ అడ్వకేట్ రజనీ గారు చెప్పినటువంటి పరిస్థితి. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.